ఇదే స్కూల్లో నేను చదివా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 6 to 10th. జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ పక్కన ఈ క్యాంపస్లోనే చదివా కాలేజీలో. డిగ్రీ 3 years ఇదే కాలేజీలో చదివా. ఇదే కాలేజీ నుంచి యూనివర్సిటీ ఫస్ట్ అయ్యా. అయితే గత 2014-19లో మంత్రిగా అయినప్పుడు పేద పిల్లలకి ఏదైనా చేయాలని ఆ రోజు ఈ స్కూల్ పైన రూమ్స్ ఖాళీగా ఉంటే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసాం. ఇంటర్మీడియట్ కూడా 300 మందికి హాస్టల్స్, 150 మంది నెల్లూరు వాళ్ళు, 150 మంది ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఇచ్చాం. నారాయణ గ్రూప్ నుంచే టీచర్లు ఇచ్చాం. నెలకు 6 లక్షల రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం. చక్కగా 5 సంవత్సరాలు జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు మెడికల్ జాయిన్ అయ్యారు. ఈరోజు కూడా ఎక్కడ అప్పుడు కాళ్ళకు దండం పెడతారు, సార్ మీ వల్ల మేము పేదవాళ్ళం ఐఐటీ అయ్యామని. అలాంటిది గత ప్రభుత్వం దాన్ని వదిలేసేసి హాస్టల్స్ తీసేసి డే స్కాలర్ ఏదో నామక వ్యవస్థ ఉంచారు. అయితే గత 5 సంవత్సరాల్లో నేను చదివిన ఇంత పెద్ద స్కూలు ఒకప్పుడు ఇది 2000 నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు, కాలేజీలో చదివేటప్పుడు దాదాపు 6000 స్ట్రెంత్ ఉండేవాళ్ళు. స్కూల్లో ఫుల్గా ఉండేది. నేను ఇక్కడ ఉద్యోగం చేసిన 79 to 81 ఉద్యోగం చేసినప్పుడు కూడా 6800 మంది కాలేజీ విద్యార్థులు ఉండేవాళ్ళు. హై డిమాండ్. స్కూల్లో ఆ రోజు జూనియర్ ఇంటర్లో అడ్మిషన్ రావాలంటే 540, 545 మార్కులు రావాల్సింది. ఎందుకంటే 1979 to దాదాపు 85 దాకా ఈ కాలేజీలో 11th and 12th అడ్మిషన్స్ చేశాను ఆ రోజు మేనేజ్మెంట్ తరఫున. అలాంటి స్కూల్ కంప్లీట్గా క్లోజ్ చేశారు గత 5 సంవత్సరాల్లో. ఈ స్కూలు నెల్లూరు కార్పొరేషన్కి నడివడ్లో ఉన్నట్లు లెక్క. సెంటర్ హార్ట్. ఇంత హార్ట్లో ఇంత పెద్ద సైటు, ఇంత బిల్డింగ్స్ ఎవరు వదులుకోకూడదు. గవర్నమెంటే చేయాలి. ఆ ఉద్దేశంతో ఎలక్షన్ ముందు నేను స్టేట్మెంట్ ఇచ్చాను, చక్కగా విఆర్ హై స్కూల్ని మళ్ళీ రివైజ్ చేస్తానని, పేదలు నిరుపేదలకి అడ్మిషన్స్ ఇస్తామని. ఎలాంటి నిరుపేదలు అంటే ఏ తల్లులు అయితే పోయి రోజు ఉదయాన్నే 2-3 ఏళ్లలో పాసి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి, ఆ సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫా కట్ట మీద ఎవరైతే చుట్టలు బీడీలు చుట్టుకుంటున్నారో అటువంటి పేదల పిల్లలకి, తల్లులు లేని పేదల పిల్లలకి, తండ్రులు లేని పేదల పిల్లలకి, అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం 1000 మందికి ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాం. స్కూల్ని మొత్తం ఎన్సీసీ వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా బహుశా మే ఎండింగ్కి ప్లే గ్రౌండ్స్ కూడా అవుతాయి. పిల్లలకి ఉదయాన్నే బస్సులు పోతాయి ఇంటికి. బస్సులో పిల్లల్ని ఎక్కించుకొని వస్తారు. ఆ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెడతాం. ఎందుకు బ్రేక్ఫాస్ట్ పెడతామంటే ఆ తల్లులందరూ ఉదయాన్నే చిమ్మటానికి, పాసి పని చేయడానికి వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఎవరైనా కూలీ నాలి చేసుకోవాలంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఆ పిల్లలకి చక్కగా తిండి ఏర్పాట్లు ఉండవు. అందుకని పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. సాయంకాలం కూడా పిల్లల్ని 5-6 దాకా ఇక్కడే ఆడించాలా, ఆటలు పాటలు కూడా ఉండాలని పెద్ద ప్లే గ్రౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేది 5కో 6కో 7కో. కాబట్టి పిల్లలు పోయి అక్కడ మళ్ళా ఎక్కడంటే అక్కడ తిరగట్టు ఉండకూడదు. అందుకని 6 దాకా ఇక్కడే ఉంచి ఆ తర్వాత పిల్లల్ని బస్సులో తీసుకుపోయి ఇంట్లో ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళిక, ఒక మంచి స్కూల్గా, రాష్ట్రంలో నెంబర్ 1 స్కూల్గా గవర్నమెంట్లో మంచి టీచింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వారు ఆమోదం ఇచ్చారు. కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయులు లోకేష్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా చేయండి సార్, అన్ని జిల్లాల్లో కూడా పెడతాం, మోడల్గా చేస్తున్నారు. కన్సర్న్ సెక్రటరీ గారు కూడా చెప్పాను. ఆయన కూడా నేను చూస్తానన్నాడు. నేను చెప్పాను ప్లే గ్రౌండ్స్ అయిన తర్వాత వచ్చి చూస్తానని. ఈ విధంగా నెల్లూరులో 94,000 ఇళ్ళు ఉన్నాయి. ఎలక్షన్స్కి ముందు డోర్ టు డోర్ తిరిగాను. దాదాపు 8 నెలలు తిరిగా. 94,000 ఇళ్ళలో 84,000 ఇళ్ళు తిరిగాను నేను. క్లాస్ రూమ్ బెంచీలు అన్నీ ఈరోజు చక్కగా బ్రహ్మాండంగా టైల్స్, వర్టిఫైడ్ టైల్స్ అన్నీ చేశారు. బహుశా ఇంకొక 10 రోజుల్లో లోపల గ్రౌండ్ ఫ్లోర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కూడా టేకప్ చేస్తారు. ప్లే గ్రౌండ్ వచ్చి సుమారుగా నెక్స్ట్ మండేకి ఇక్కడ ప్లే గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. ఒక మంచి స్కూలు నెల్లూరు వాళ్ళకి ఇస్తున్నాం.
ఇది ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో అది దీనికి ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మంత్రి గారు కూడా చెయ్యని మోడల్గా అన్నారు. చేసి చూపిస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం.